ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డిస్క్ ప్రాబ్లమ్స్కి వస్తే బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం క్యూర్ చేసుకునే దానికంటే ముందే ప్రివెంట్ చేసుకోవడానికి ఎలాంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం, ఫుడ్ డైట్ని అలవర్చుకుంటే బెటర్ అంటారు? డైట్లో తక్కువ మనకి డైట్తో స్పైన్ ప్రాబ్లమ్స్కి రిలేషన్స్ తక్కువ. బట్ పర్టికులర్గా వన్ ఇంపార్టెంట్ వైటమిన్ డి. డి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో డి సప్లిమెంట్స్ మనకి డి అనేది ఓన్లీ సన్లైట్ నుంచే వస్తుంది. సో మనం సన్లైట్ కనుక ప్రాపర్గా ఎవ్రీడే ఎక్స్పోజర్ లేకపోతే దానివల్ల డెఫిషియన్సీస్ ఇండైరెక్ట్గా దానివల్ల డిస్క్ మీద లోడ్ పడటం అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక అరగంట అయినా సన్కి ఎక్స్పోజర్ ఎవ్రీడే ఉండాలనేది రికమెండేషన్ అనమాట. ఓకే, సో డి కాకుండా సెపరేట్గా డైట్తో డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ వెళ్ళేలాగా చూసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్తో సహా ఏదైతే బాడీకి అవసరమో అన్నీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్పెషల్గా దీనికంటూ స్పెసిఫిక్ డైట్ లాంటిది ఉండదు. లైఫ్ స్టైల్కి వచ్చేసప్పటికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. మనం చెప్పినట్టు ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ రీజన్. కాబట్టి కూర్చునే పోస్చర్ బాగుండాలి. ఎప్పుడు కూర్చున్నా కానీ బ్యాక్ ఎప్పుడైనా దేనికైనా ఆనుకుని కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. సపోర్ట్ తీసుకుని ఉంటే డైరెక్ట్గా మీ స్పైన్ మీద పడే లోడ్ కన్నా కొంచెం మీ చైర్ కూడా తీసుకుంటుంది, డైరెక్ట్ పడే లోడ్ తగ్గుతుంది. సో డిస్క్ అరుగుదల అనేది తక్కువ ఉండదు. సో ఎప్పుడు కూర్చున్నా సపోర్ట్తో కూర్చోవడం, ఏ పొజిషన్లో ఉన్నా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండడం. ఇందాక మనం అనుకున్నట్టు అట్లీస్ట్ 15-20 మినిట్స్ కైనా ఒక నిమిషం నుంచుని కొద్దిగా నడుము స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ కూర్చోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదో ఒక జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ రోజు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, బీఎట్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏదైనా కానీ జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 1/2 అవర్ to 45 మినిట్స్ ఇన్ ఏ డే, ఇది ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్గా ఎవరికైనా బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా బ్యాక్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, నెక్ కానీ బ్యాక్ కానీ దాని స్పెసిఫిక్ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి అట్లీస్ట్ 5-10 మినిట్స్ ఏ డే. ఇవి మన లైఫ్ స్టైల్లో మనం చేసుకోవాల్సిన చేంజెస్. సో సార్, ఇప్పుడు చాలామందికి ఏంటి అని అంటే వన్స్ మనం ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అంటే మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమస్యలతో ఉన్న వాళ్ళకి అంటే డిస్క్ రీప్లేస్ అయినప్పుడు మనం దాన్ని రిమూవ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. సో అది రిమూవ్ చేసినప్పుడైనా లేకపోతే కొన్నిసార్లు సర్జరీ తర్వాత అయినా కానీ మళ్ళీ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్క్ స్లిప్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ డిస్క్ అరుగుతుంది. అరిగి వీక్ అయినప్పుడు ఏదైనా చిన్న యాక్టివిటీ మీరు వంగినా, బరువు ఎత్తినా, ఏం చేసినా ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి ఎప్పుడైనా బయటకు రావచ్చు. ఇప్పుడు మనం డిస్కెక్టమీ అంటే డిస్క్ తీసేయడంలో బయటకు వచ్చిన పార్ట్ని మాత్రమే తీస్తాం. అంటే లోపల ఉన్న అరిగిన డిస్క్ కానీ వీక్ డిస్క్ కానీ ఇంకా వీక్గానే ఉంటుంది. సో అది వీక్గా ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా ట్రిగ్గర్ వల్ల మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఒక 5-10% దాకా కూడా ఉంటుంది. అది ఆ డిస్క్ సైజుని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. దానికి అగైన్ ఇప్పుడు రీజన్ వచ్చేసి మనం బ్యాక్కి వెళ్తే మళ్ళీ సేమ్ మన లైఫ్ స్టైల్ కానీ వీటి వల్లే కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే వచ్చే ఛాన్సులు అనేవి తగ్గుతాయి. స్టిల్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి రిస్క్ అనేది అయితే ఉంటుంది మనకి. ఓకే, ఇలా వచ్చే వాళ్ళకి అప్పుడప్పుడు మనం డిస్క్ని అంతా కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెండోసారి కానీ మూడోసారి కానీ మళ్ళీ మనకి డిస్క్ ఇలా బయటికి వస్తుంది అనుకోండి. సో అప్పుడప్పుడు ఏంటంటే డిస్క్ అంతా తీసి ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ డిస్క్ని పెట్టడం కానీ, లేదంటే డిస్క్ అంతా తీసి ఫ్యూజన్ చేస్తాం అనమాట. అంటే ఆ బోన్ కదలకుండా జాయిన్ చేస్తాం. ఇది కూడా రికమెండెడ్ సొల్యూషన్ అనమాట. మళ్ళీ రెండోసారి కానీ మూడోసారి కానీ డిస్క్ ప్రాబ్లంలు వస్తున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.